హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో రీతూరిని వ్లాగ్స్. ఈరోజు అయితే సింపుల్ అయిన టేస్టీ అయిన ఎగ్ కర్రీ ఎలా చేయాలనేది ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. ఈ కర్రీ అనేది చపాతీలోకైనా అన్నంలోకైనా ఎలా అయినా తినొచ్చు. ఈ ఎగ్ కర్రీ అనేది చాలా సింపుల్ వేలో ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ ఎగ్ కర్రీ కోసం నేనైతే ఒక 4 ఎగ్స్ని అయితే తీసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకొని వాటర్ అనేది వేసుకొని అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని ఎగ్స్ని అయితే ఉడకబెట్టుకోవాలి. ఇందులోకి సాల్ట్ అనేది ఎందుకు వేస్తున్నానంటే ఎగ్స్ అనేది ఎక్కడ విరిగిపోకుండా మంచిగా ఉడికిపోతాయి. అందుకని చెప్పి నేనైతే కొద్దిగా చిటికెడు సాల్ట్ని అయితే వేసి ఎగ్స్ని అయితే ఉడకబెట్టుకుంటున్నాను. ఎగ్స్ అనేవి 10 నిమిషాల్లో ఉడికిపోతాయండి. ఇప్పుడు ఈ ఎగ్స్ని ఉడకబెట్టుకొని పక్కకైతే పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక పెనం అయితే పెట్టుకోవాలి. పెనం వేడిన తర్వాత అందులోకి ఒక స్పూన్ అంతా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడిన తర్వాత అందులోకి అర స్పూన్ అంతా పసుపు అయితే వేసుకొని ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ని అయితే ఇందులోకి వేసుకోవాలి. అందులోకి వేసుకున్న తర్వాత ఎగ్స్ని అయితే ఒక గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు అయితే మంచిగా డ్రీ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఎగ్స్ను ముందుగా ఇందులోకి వేసుకుంటే ఎగ్స్ అనేవి టేస్ట్ అనేవి మరింతగా వస్తాయి. ఇలా మంచిగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన ఎగ్స్ని మరొక గిన్నెలోకి అయితే తీసుకుందాం. చూడండి, ఎగ్స్ అయితే పూర్తిగా గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చాయి కదా. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి అయితే తీసుకొని పక్కకైతే పెట్టుకోవాలి. ఇప్పుడు మనం అదే పెనంలోకి అదే పెనంలోకి 2 స్పూన్లంతో ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అందులోకి కొద్దిగా జీలకర్ర, అలాగే బిర్యానీ ఆకు, 2 దాల్చిన చెక్కలు, అలాగే 3 లేదా 4 లవంగాలు వేసుకొని మంచిగా వేగించుకోవాలి. ఇప్పుడు అవి వేగేంతలోపు నేనైతే ఒక 3 టమాటాలను మళ్ళీ 4 ఆనియన్స్ని, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర అయితే ముందుగానే కట్ చేసి పెట్టి పక్కకైతే పెట్టుకున్నాను. ఇప్పుడు జీలకర్ర మొత్తము వేగించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకైతే కొద్దిగా కరివేపాకు అలాగే ఆనియన్ ముక్కలు వేసుకున్న తర్వాత ఆనియన్స్ అయితే మంచిగా గోల్డెన్ కలర్లోకి మంచిగా డ్రీ ఫ్రై అయ్యేంత వరకు మంచిగా వేగించుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. 2 నిమిషాల తర్వాత మూత తీసేస్తే ఆనియన్ ముక్కలు అయితే మంచిగా సాఫ్ట్గా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనము టమాటా ముక్కలను కూడా వేసుకుందాం. టమాటాల ముక్కలు కూడా మెత్తగా ఉడికించుకోవాలి. ఉడికించుకోవడానికి ఒక 3 నిమిషాల పాటు మూతను పెట్టుకొని మరొక 3 నిమిషాల పాటు ఉడికించుకుందాం. 3 నిమిషాల తర్వాత టమాటాలు, ఆనియన్స్ అయితే మంచిగా సాఫ్ట్గా మెత్తగా అయితే ఉడికిపోయాయి కదా. ఇప్పుడు మనం ఇందులోకి అయితే టేస్టీ కోసం అల్లం వెల్లుల్లి పేస్టు, కలర్ కోసము పసుపు అయితే వేసుకొని మంచిగా ఒక 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. అందరికీ ఒకటి రిక్వెస్ట్ అండి, నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ చేయడం వల్ల మా వీడియోస్ అయితే మరింత మందికి చేరుతాయి అన్నమాట. తప్పకుండా లైక్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. ఇప్పుడు మనం ఇందులోకి మనకు టేస్ట్కి సరిపడినంత కారము అలాగే సాల్ట్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కారము సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు అయితే మంచిగా కారము పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక అర నిమిషం పాటు మూత పెట్టుకొని మంచిగా ఉడకనిచ్చుకుందాం. ఇలా ఉడికిన తర్వాత ఆయిల్ అయితే మంచిగా పైకైతే వచ్చింది కదండి. ఇప్పుడు మనము కొద్దిగా గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నేనైతే 1/2 గ్లాస్ అంతా వాటర్ అయితే వేస్తున్నాను. ఇలా వాటర్ వేసిన తర్వాత మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇందులోకైతే మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఎగ్స్ని అయితే ఇందులోకైతే వేసుకోవాలి. నేనైతే ఎగ్స్కి అయితే 4 వైపులా కాట్లు అయితే పెట్టుకున్నాను అనమాట. మీరు కూడా అలా కాట్లు అయితే పెట్టుకోండి. ఎగ్స్ అనేవి టేస్టీగా వస్తాయి. ఇప్పుడు మనం ఎగ్స్ని అయితే మెల్లగా కలుపుకోవాలి. ఇలా ఎగ్స్ వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని మంచిగా ఉడకనిచ్చుకుందాం. చూడండి, 2 నిమిషాల తర్వాత అయితే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు లాస్ట్గా మనమైతే కొద్దిగా కొత్తిమీర అయితే పైనుంచి అయితే చల్లుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీ అయిన టమాటా గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా నేను చెప్పినట్టు ట్రై చేయండి. సింపుల్ అయిన టేస్టీ అయిన ఎగ్ గ్రేవీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? బాయ్.